హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణలు జూలై 12, 1938. ఈ భాషణలు 501. ఒక మైసూరు నుంచి వచ్చిన యువకుడు, నేను ఈ దేహాన్ని ఎలా పొందాను భగవాన్, అసలు నాకు ఈ దేహం ఎలా వచ్చింది అని అడిగాడు. ఇప్పుడు మహర్షి, నేను నా దేహము అంటున్నావు. ముందు నేను అన్నాకనే నా దేహం అంటున్నావు. ఆ రెండిటికి సంబంధం ఉంది. సంబంధం ఉందే కానీ దేహం నువ్వు కాదు. నేను నా దేహం అన్నప్పుడు రెండింటికి సంబంధం ఉంది గాని నువ్వు దేహం కాదు. దేహము జడము కనుక దానికి ఆ ప్రశ్న కలుగదు. ఒక సందర్భంలో నీ దేహము నీకు స్ఫురించదు, అదే గాఢ నిద్ర. అప్పుడు ఈ ప్రశ్న రాదు. దేహం స్ఫురిస్తేనే ఈ ప్రశ్నలు. అయినప్పటికీ నిద్రలో నువ్వు ఉన్నావు. నేను అన్నది ఉంది, నాది అన్న నీ దేహం అక్కడ లేదు. నీ దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు. మరి అప్పుడు ఆ ప్రశ్న ఎవరికి కలుగుతుంది? దేహానికి కలగదు. అవునా? ఈ దేహము నేను అనేటువంటి భావన నిద్రలో నీకు లేదు, అయినా నువ్వు ఉన్నావు. మరి ఈ ప్రశ్న ఎవరికి కలుగుతుంది అని భగవాన్ అడిగారు. కలుగుతుంది, ఎవరికి కలుగుతుందని అడిగారు. అప్పుడు భక్తుడు అన్నాడు, అది అహంకారానికి కదా భగవాన్. నిద్రలో లేదు కానీ అహంకారానికి కదా నేను దేహము అని. అవును, మహర్షి అన్నారు, అవును, దేహము అహంకారము రెండు ఒక్కసారే పుడతాయి. అహంకారంతోనే దేహం పుడుతుంది, మళ్ళీ ఒక్క అహంకారంతో దేహం అణిగిపోతుంది. మన దేహం అహంకారంతో పుట్టిందిట, అహంకారంతో అణిగిపోతుందట. గాఢ నిద్రలో ఈ అహంకారంతో నీకు సంబంధమే లేని సందర్భం ఒకటి ఉంది కదా. గాఢ నిద్రలో అహంకారము లేదు, దానితో పాటు పుట్టుకొచ్చే దేహము లేదు. ఈ అహంకారంతో నీకు సంబంధమే లేని గాఢ నిద్రలో ఒక సందర్భం నీకుంది కదా. అహంకారంతో సంబంధం లేకపోవడంతో దేహంతో కూడా సంబంధం లేని ఒక సందర్భం నీకు నిద్రలో ఉంది. మేల్కొన్నప్పుడు నీకు అహంకారానికి అనుబంధం ఉంది. మేల్కొన్నప్పుడేమో నీకు అహంకారానికి అనుబంధం ఉంది. అహంకారానికి నేను అన్న తలంపు. జాగ్రత్త సుషుప్తుల్లో నీ యథార్థ స్థితి ఏది? మెలకువ, నిద్ర. దీనిలో నీ నిజస్థితి ఏది? నిద్రలో నువ్వు ఉన్నావు, ఆ నువ్వే మెలకువలోను ఇప్పుడు ఉన్నావు. మరి నీకు సంశయాలు ఇప్పుడు రావడం ఏమిటి, నిద్రలో రాకపోవడం ఏమిటి? అంటే ఆ సందేహాలు అహంకారానికి భగవాన్ అన్నావు. అదే సరి అయింది, కానీ నీవు అహంకారానికి కాదు కదా. నిద్రలో లేదు కాదు నీకు. కాబట్టి అహంకారం ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్న స్థితి. నువ్వు ఆత్మవు. అహంకార మూలమేదో వెతుకు, ఆ పైనకి సంశయాలు ఉండవు. ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం? వెతుకు. ఆత్మస్వరూపమైన నీ నుంచే అది కలిగింది. కలిగేసరికి నేను వేరు అనుకుంటోంది, అనుకునేసరికి పోని పర్వాలేదు నేను మేను అనుకుంటోంది. ఈ నేను మేనుగానే చలామణి అయిపోతూ జన్మలు వెళుతున్నాయే తప్ప నేనెవరా అని ప్రశ్నించు. ఈ నేను అహంకారం, ఈ అహంకార మూలమేమిటా అని ప్రశ్నించు. అది నీ నిజ స్వరూపాన్ని ప్రశ్నిస్తే కొంతసేపు మళ్ళీ భగవానే అన్నారు,
శాస్త్రాలను అనుసరించి దేహానికి కర్మయే కారణము అన్నది నీ ప్రశ్నకు సమాధానం. శాస్త్రాల ప్రకారం చెప్పాలంటే ఈ దేహం, స్వామి నాకు ఈ దేహం ఎలా వచ్చిందని అడిగావు కదా, శాస్త్రాలను అనుసరించి చెప్పాలి అంటే ఈ దేహానికి కర్మయే కారణము అన్నది నీ ప్రశ్నకు సమాధానం. ఇంతకు ముందు నువ్వు దేహమే నేననుకొని చేసిన కర్మలే ఇప్పుడు మళ్ళీ దేహంతో అనుభవించాలి. నీకు దేహం వచ్చింది కనుక ఆ కర్మే ఈ దేహానికి కారణము. అయితే మరి ఆ కర్మ ఎలా వచ్చింది? ఆ పూర్వదేహం నుంచి వచ్చింది అని చెప్పాలి. ఇంక మరి దీనికి అంతుంటుందా? ఉండదు. పరిష్కారానికి సూటి మార్గం కానీ అనుమానాల మీద ఆధారపడకుండా ఎదురు ప్రశ్న వెయ్యాలి. ఇలా వేస్తూ పోతే ఇంకెలా దానికెవరు ఆ తర్వాత ఆది పురుషుడైన భగవంతుడు శ్రీమన్నారాయణుడు అంటే వాడెవడో మనకు తెలియనే తెలియదు. ఇక నారాయణుడు అంటే ఇట్టివాడు అట్టివాడని ఏదేదో చెప్తారు. అలా కాకుండా నువ్వు నీకు ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే సూటి మార్గమే కానీ ఈ అనుమానాల మీద ఆధారపడకుండా ఎదురు ప్రశ్న వెయ్యాలి. నువ్వు ఆ కర్మ ఎవరికి? జన్మ ఎందుకు వచ్చిందంటే కర్మ వల్ల, కర్మ ఎందుకు వచ్చిందంటే జన్మ వల్ల కదా, అంతకు ముందు జన్మ వల్ల, మళ్ళీ కర్మ ఎందుకంటే మళ్ళీ జన్మ వల్ల, ఇలా అలా అలా వెళుతూ ఏదో కారణాలు చెప్తారు కదా. ఆ కారణాల మీద ఆధారపడకుండా, అనుమానాల మీద ఆధారపడకుండా ఇప్పుడు నీకు సమస్య పరిష్కరింపబడాలంటే సూటి మార్గం ఏమిటంటే ఎవరికి కర్మ, ఎవరి దేహము అని ప్రశ్న వెయ్యి. అందుచేతనే నీకు పై విధంగా నేను నీకు సమాధానం అందుకే చెప్పాను. ఇది ఎక్కువ ప్రయోజన కారణం. అంటే ఎలా వచ్చింది నాకు ఈ దేహం, నాకు ఎందుకు వచ్చింది అంటారు? కర్మ వల్ల శాస్త్రం చెప్తున్నాయి కదా. ఆ కర్మ ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ అంతకు ముందు దేహం వల్ల, మళ్ళీ కర్మ వల్ల జన్మ, ఇలా ఇలా చెప్తున్నాయి. ఇంకా అంతూ పంతూ ఉండదు. అంత నీకు సూటిగా ఎప్పుడొచ్చిందన్న దాన్ని, ఎలా వచ్చిందన్న దాన్ని వదిలేసి ఇప్పుడు ఎవరికి అని ప్రశ్నించుకో. ఎవరి దేహము అని ప్రశ్నించుకో. అలా ప్రశ్నించుకుంటే అందుచేతనే నీకు పై విధంగా నేను సమాధానం చెప్పాను. అది ఎక్కువ ప్రయోజనం కాదు. ఎవరికైనా ప్రశ్నించుకొని ఆగి చూస్తే సమాధానం ఏమొస్తుంది అంటే అడిగేవాడే లేకుండా పోతాడు. కర్మ చేశాను అన్నవాడే లేకుండా పోతాడు. నేను దేహము అనుకునేవాడే లేకుండా పోతాడు. పోయినప్పుడు కూడా నువ్వు మిగిలి ఉన్న స్థితి ఉంది చూడు, ఏ నీ స్వస్వరూపము. కనుక ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది, ఏ కర్మ చేస్తే ఏమొస్తుంది, ఏ కర్మ చేస్తే ఏమొస్తుంది అనుకుంటూ ఈ కర్మలు చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాల మీద ఏ ఆశ పెట్టుకోకుండా, పైగా అనుమానాలు కూడా పెట్టుకోకుండా ఎవరికి కర్మ, ఎవరికి దేహం, ఎవరికి అని ప్రశ్నించుకో. అలా ప్రశ్నించుకున్నప్పుడు నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ప్రశ్నించుకున్నప్పుడు నాకు అంటావు, నేనెవరు అని ఆగి చూడు. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది ఎక్కువ ప్రయోజనకారి అవుతుంది అని భగవాన్ సెలవిచ్చారు. అందుచేత ఎప్పుడు ఏది మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరు వచ్చారు, ఎవరు చెప్పారు, ఎవరేం చేశారు అనుకుంటూ ఆ శాస్త్రం ఇలాగా, ఈ శాస్త్రం ఇలాగా, ఈ మార్గం అది, ఆ మార్గం ఇది, అలాగే ఈ కర్మ, ఈ మంచివాళ్ళు, ఈ చెడ్డవాళ్ళు, ఈ తప్పు పనులు, ఈ పాప పనులు, ఈ కర్మలు, ఈ బంధాలు, మళ్ళీ ఈ జన్మల్లో చేసిన కర్మలు మరు జన్మలకి బంధాలు, మళ్ళీ దానికోసం మళ్ళీ పుట్టాలి. మరి ఎలాగ ఈ జన్మ మృత్యువుల నుంచి నేను బయటపడాలి అని ప్రశ్నించే నువ్వు శాస్త్రాల వెంట తిరగకుండా సూటిగా ఇది ఎవరికి అని ప్రశ్నించుకో. ఎవరికో మరి సమస్యలన్నీ ఎవరో ఒకరు ఉన్నారు కదా. ప్రశ్నించుకున్నప్పుడు నాకు అని సమాధానం వస్తుంది. నేనెవరు అని నిన్ను నువ్వే ప్రశ్నించుకొని ఆగి చూడు.
అప్పుడు నీకు ఏం జరుగుతుంది అన్నది నీకే తెలుస్తుంది. కొత్తలో ఏమీ లేదు ఏమీ లేదు అంటావు, మరి ఇది జన్మకర్మల గొడవే లేదుగా. ఏమీ లేకపోతే జన్మకర్మల గొడవలు ఉండవా? ఉండవుగా. ఉంటాయా? అందుకు నిన్ను నువ్వు ప్రశ్నించుకుని ఆగి చూస్తూ ఉండు. అంటే ఆ సాక్షి అంటే సాక్షి కాదు, ఎవరిని చూస్తా, చూడడానికి ఎవరున్నారు? ముందు ఈ సాధనని, ఈ పనిని మాటి మాటికి జారిపోకుండా ఏది వచ్చినా నాకు నేనెవరు, ఈ మార్గం ఎక్కువ ప్రయోజనకారి అని చెప్పి భగవాన్ చెప్పారు. కాబట్టి భగవాన్ మార్గంలో వెళ్ళేవాళ్ళు దీన్ని అనుసరిస్తే ఏ సమస్యలు ఏ చిక్కులు లేకుండా అవలీలగా స్వరూపాన్ని పొందగలుగుతారు. శ్రీ రమణ గురుదేవులకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః.